కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ఉమ్మడి టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం రామచంద్రపురం మండలం వేగంపేటలో ఉన్నాం. వారు ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా వెళ్తున్నారు, అసలు ఆ గ్రామంలో ఉన్న సమస్యలు ఏ విధంగా తెలుసుకుంటారనే అంశంపై కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు, మీరు ఏ విధంగా వెళ్తున్నారు, ప్రజలు మీకు ఎలా స్వాగతం పలుకుతున్నారు? ఈరోజు వేగంపేట గ్రామంలో ప్రచారం సాగిస్తూ ఉన్నాం. విశేష స్పందన జనం నుంచి వస్తూ ఉంది. ఇది ప్రభుత్వం వ్యతిరేకత ఓటు చీలకుండా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ జాగ్రత్త పడ్డారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత జాగ్రత్త పడ్డారో అంతే జాగ్రత్తగా జనం అందరూ కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే కృతనిశ్చయంతో జనం అందరూ ఉన్నారు. మరి ఈ రోజున ప్రజలు పడుతున్న బాధలన్నీ వివరిస్తూ ఉంటే అన్నీ ఇన్ని కావు. ఎందుకంటే అన్ని ధరలు, నిత్యావసర సరుకులు రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. అదేవిధంగా కరెంటు బిల్లు ఇంచుమించు 6-7 సార్లు పెంచేయటం ఈ 5 సంవత్సరాల్లో ఈ ఒక తుగ్లక్ పాలన తలపించేలా ఉంది. ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరి మాట ఒకటే, మాకు 10 రూపాయలు ఇస్తుంటే మా ఇంటి నుంచి 50 రూపాయలు పట్టుకుపోతూ ఉన్నారు. ఆ వైనంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె తెంచకుండా ఉండం. ఎందుకంటే మొన్నటి వరకు కూడా రాక్షస పాలన అనేది సాగింది. కేవలం పోలీసు వ్యవస్థతోనే ఈ యొక్క రాష్ట్ర పరిపాలన సాగించారు ఈ జగన్మోహన్ రెడ్డి. అందరూ భయభ్రాంతులకు గురి చేసి ఇంట్లో కూర్చునేలా చేశారు. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఈ ఫుల్ స్టాప్ పెట్టిందో వెంటనే ప్రజలందరూ స్వచ్ఛందంగా బయటకు వస్తూ ఉన్నారు. మరి మీరు చూడవచ్చు, మొన్న నామినేషన్ ప్రక్రియలో 25,000 మంది దాటి వచ్చారు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చినప్పుడు సుమారు 40,000 మంది, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా అలాగే 30-40,000 మంది రావటం మనం అందరం చూసాం. ఇది కేవలం ఎక్కువ శాతం ఆడవాళ్ళు వస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. మహిళా లోకం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి 140 సీట్లు పైబడి రావటం ఖాయం. అలాగే ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన నేను గెలటం కూడా అంతే ఖాయం. రామచంద్రపురం నియోజకవర్గం సంబంధించి ఇప్పటికీ మీకు రౌడీ షీటర్గా కేసులు ఉన్నాయి. అలాగే నాన్న లోకల్ అయినా అందుకు ప్రసారాలు కూడా సాగిస్తున్నారు. దీని మీద మీరేం చెప్తారు? ఇది అవగాహన లేని వ్యక్తి, నా ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి అవగాహన లేని వ్యక్తి కొద్దిగా. ఎందుకంటే ముఖ్యంగా ఆయన గురించి ప్రస్తావించవలసి వస్తే ఆయన నన్ను రౌడీ షీటర్ అంటున్నారు. ముఖ్యంగా ఆయన ఇప్పటికి కూడా జాబు ఆయన రిజైన్ చేయలేదు. రెండోది అవగాహన లేని వ్యక్తి. ఆయనకి ఎవరో ఒకరు చెప్తూ ఉండాలి స్క్రిప్ట్. ఆయన చెప్తూ ఉన్నాడు మొన్న గతంలో కూడా, మా డాడీతో చెప్తాను పనులు చేయింతాను, మా తోట తిరుమూర్తుల అంకులతో చెప్తాను పనులు చేయింతానని చెప్తా ఉన్నాడు. మరి ఆయన ఎంత అభివృద్ధి చేస్తాడనేది 2 మాటలు బట్టే మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే రౌడీ షీటర్ అంటున్నారో, నేను ఓపెన్ ఛాలెంజ్ చేశాను. నేను రౌడీ షీటర్ అని నిరూపిస్తే ఈరోజే మొత్తం ఈ సభ్యత్వానికి కానీ ఈ పార్టీకి కానీ అదేవిధంగా ఈ పార్టీ నుంచి కూడా ఈ పోటీ నుంచి కూడా వైదొలుగుతానని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు, మా ప్రస్తుత మంత్రులు ఇది కూడా వచ్చే ఎన్నికల్లో కూడా మా మేనిఫెస్టో చూసి కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోవడం ఖాయం, అలాగే పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోవడం కారణం అన్నది. దీని మీరేం చెప్తారు సార్? అది కరెక్ట్గా చెప్పాలంటే మొన్న గతంలో కూడికత్తి డ్రామా ఒకటి ఆడారు, మొన్న గులకరాయి డ్రామా ఆడారు. వాళ్ళే కొట్టించుకున్నారు. అది కొట్టించడంతో జగన్మోహన్ రెడ్డి గారు తగలరోంచాడు తగిలి కొద్ది పరాకు మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన ఇంకా అధికారంలోకి వస్తానని, అసలు 20 సీట్లు వస్తాయో లేదో తెలియని ఆయన కుప్పంలో చంద్రబాబు నాయుడు మీద నగ్గుతానంటే కొద్దిగా రాడు తేడాగా తగిలింది, కొట్టించుకున్న రాడు. కాబట్టి కొద్ది పరాకు మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి అవి పెద్ద పట్టించుకోవాల్సిన విషయం ఏం కాదు. నాకు తెలిసి రామచంద్రపురం నియోజకవర్గం సంబంధించి నియోజకవర్గ ప్రజలకు కల్పిస్తున్నారు అసలు యాక్చువల్గా ఈ ఏదైతే 2019 నుంచి 24 రామచంద్రపురం నియోజకవర్గం ఉందో, ఎనలేని నాయకులు ఉన్నారు. ఓ ఎమ్మెల్సీ, ఓ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు, ఒక మంత్రి, ఈ అందరూ ఉండి అభివృద్ధి మాత్రం శూన్యం. ఎక్కడ డ్రైన్లు లేవు, ఎక్కడ రోడ్లు లేవు, ఎక్కడ వాటర్ సమస్య అనేది ఎక్కడైతే అక్కడే ఉంది. కాబట్టి గుప్పుడు మట్టేసిన వైనం లేదు 2019-24. కాబట్టి ఇప్పుడు ఏదైతే రాష్ట్రాన్ని మాత్రం తీవ్ర అప్పుల్లో ముంచేసి జగన్మోహన్ రెడ్డి బయటకు వెళ్తున్నాడు. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో అలయన్స్ పెట్టుకుని అక్కడ నుంచి ఫండ్స్ అనేవి తీసుకుని వచ్చి అభివృద్ధి ఫస్ట్గా ఈ డ్రైన్ సిస్టమ్, ఏదైతే డ్రైన్ సిస్టమ్ ఉందో, పైగా ఇక్కడ రైతు చాలా అస్తవ్యస్తంగా ఈ కాలువల పనులు అవ్వక, వాటర్ ఫ్లో సరిగ్గా లేక పంటల్లో సరిగ్గా పంటకు ఇబ్బంది పడుతున్నారు. అందులో కానీ ఈ రోడ్ల విషయంలో కానీ మెయిన్ వాటర్ సిస్టమ్ ఇవన్నీ కూడా అభివృద్ధి అనేది మేము వచ్చిన సంవత్సరం లోపే
ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటాం, అందులో సందేహం లేదు. రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే. 140 సీట్ల నుంచి 150 సీట్లు ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. సింహం ఏదైతే సింగిల్గా వస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నాడో ఖచ్చితంగా సింహం సింగిల్గానే వస్తుంది, సింగిల్ డిజిట్తోనే వెళ్తుంది. 9-10 సీట్లు మించి రావు. ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను ముందుంటారంటూ కూడా సుభాష్ గారు హామీ ఇస్తున్నారు. వాచ్ స్టూడియో శ్రీనివాసరావు, V5 న్యూస్, రామచంద్రపురం.